హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కారం చెప్తున్నా. ఎందుకంటే రైతు అనేది చాలా చులకనగా చూడకండి. రైతు కొన్ని లక్షల అప్పు చేసి వ్యవసాయం చేస్తుంటే మీకు తెలుసు. అది రైతు లేనిదే మనం లేము. అందుకే రైతు దేశానికి వెన్నెముక అంటారు. అది నిజమే, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంట్రెస్ట్కి ఎక్కువ డబ్బులు తెచ్చి పెట్టుబడి పెడుతుంటే రైతు మాత్రమే పెడతాడు. ఆశించి ప్రతిఫలం ఆశించి పెడతాడు. ఖచ్చితంగా వస్తా నమ్మకంతో పెడతాడు. అది మీకు తెలుసు. నేను మాత్రం దగ్గర 10 ఎకరాలకి ఇప్పటికే 3 లక్షల పెట్టుబడి పెట్టినా. మీరు నమ్మకపోండి. ఎందుకంటే కౌలుతో కలిపి 3 లక్షల పెట్టుబడి వచ్చింది. అది ఎప్పుడు పనుల్లో ఎప్పుడు దానికి మనకి 3 లక్షలు రికవరీ కావాలన్నా మీకు తెలుసు. అది రైతు ఎంత కష్టపడుతున్నది మీకు వీడియో చూపిస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా రైతు కష్టమే, రైతు ఆవేదన. వర్షం పోయి 15 రోజులు కావస్తుంది, ఇంతవరకు వర్షం లేదు. చేను కూడా వాడిపోయే స్థితికి వచ్చేసింది. మంచి చేను కూడా వాడిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది, మీకు తెలుసు. ఇంత కష్టపడి రైతు పంట పండిస్తే లాస్ట్కి వర్షం లేకపోతే మనం చేసేది ఏం లేదు. రైతు ఎంత ఆవేదన పడుతున్నది మీకు తెలుసు. కొన్ని లక్షల పెట్టుబడి తెచ్చి వ్యవసాయం చేస్తుండు అంటే ఎంత బాధ పెట్టి తెలుసా. ఎంత జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా, పరిస్థితి బాగలేకున్నా, ఇంట్లో తిండి వెళ్ళినా వెళ్ళకపోయినా కష్టంతో కూడుకున్న పని వ్యవసాయం అంటే. ఇది ఆలోచించారు ప్రతి ఒక్క రైతు, ఆలోచించాలి. రైతుకి తెలుసు ఆ విషయం. అది మీకు ఉన్న సొసైటీ కూడా ఆలోచించాలి. రైతు కష్టమని తెలుసుకోండి. మీకు ఏసారి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు చూడండి. రైతుల బాధలే ఉంటుంది ఆ వీడియోలో మొత్తం. రైతు చిన్నప్పటి నుంచి ఎంతవరకు కష్టం చేస్తాడో అంతవరకే చూపిస్తున్నాను. ఇళ్ళ నుంచి ప్రతి ఒక్క విషయంలో రైతు చిన్నప్పటి నుంచి చెట్టుని ఒక కొడుకు లెక్క సాగి పెద్ద చేస్తాడు, చిన్నపిల్లల లెక్క. మీకు చూస్తున్నారు ప్రతి ఒక్క వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇది కష్టంతో కూడుకున్నది, మామూలు ఆషామాషా విషయం కాదు. ఇది రైతు ఎంత కష్టపడ్డా. నేను ఇప్పుడు దగ్గర 10 ఎకరాలకి 3 లక్షల పెట్టుబడి పై చిరుకు పెట్టినా. ఇంతవరకు చేను మంచిగా అనిపిస్తుంది. కానీ వర్షం పోయి ఏడికి 15 రోజులు కదా దాటింది. చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం లేకపోతే మనం చేసేది ఏమి లేదు. పెట్టుబడి పెట్టినా అంత దేవుడు వరుడు దేవుడు కరుణించాలి. ఈ 2-3 రోజులు వర్షం పడకపోతే చేను కూడా వాడిపోయే స్థితికి వచ్చేసింది ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు కొద్దిగా చెప్పలేని బాధ అంటే ఇంట్రెస్ట్ తెచ్చిపెట్టిన మరి ఆ విషయం చాలాసార్లు మీకు చెప్పిన. ఎక్కువ ఇంట్రెస్ట్ తెచ్చిన. ఎందుకంటే కష్టపడిందే మనకి ఏది రాదు. కష్టపడి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఈసారి 10 ఎకరాలు పెట్టిన. ఎన్నడూ 10 ఎకరాలు పట్టలేను. ఇటువరకు పెట్టిన 10 ఎకరాలు లాస్ చేసింది. ఈసారి మళ్ళీ 10 ఎకరాలు పచ్చేను పెట్టిన. చూద్దాం ఈసారి అన్న మెరుగుపడతా అనుకున్నా. కానీ వర్షం పోయాడికి దగ్గర 15 రోజులు కావస్తుంది. నాకు చాలా బాధగా ఉంది. వర్షం ఎప్పుడు వస్తుందో అని దేవునికి ఎదురు చూస్తున్నా. మళ్ళీ వర్షం పడితే ఒక 10 రోజుల దాకా మళ్ళీ పదును ఉంటుంది. ఇప్పటికే 10 రోజులు కావస్తుంది. నాకు చాలా బాధగా ఉంది. ఇది కష్టంతో కూడుకున్న పని మిత్రమా. ఇది ఆషామాషా విషయం కాదు. ఎందుకంటే ఈ ఏసీల కింద కూర్చొని, హెడ్ ఫోన్లు పెట్టుకొని, ఫ్యాన్ల కింద కూర్చొని చెప్తున్నంత మాత్రం ఈజీ కాదు. ఇది పొలాలకు వచ్చి పని చేయాలంటే దమ్ము, ధైర్యం, గడుసు ఉండాలి. చేసేంత ఓపిక ఉండాలి. ఈ రోజుల్లో ఇలాంటి పని, వ్యవసాయ పనులు చాలా తక్కువ, అరుదుగా చేస్తున్నారు. అంతా మొత్తం సాఫ్ట్వేరు, హార్డ్వేరు, కదరబట్టలు ఏరే ఉంటాయి, ముచ్చట్లు ఏరే ఉంటాయి. ఆ విషయం మనకి ఎందుకు ఎవరు ఎలా బతారో వాళ్ళ ఇష్టం. అది తప్పగా అంటలేను. కానీ నేను ఎవరి కడుపు కొట్టకుండా నీతిగా నిజాయితీగా కష్టపడుతున్నాను. అది మీకు తెలుసు. ప్రతి ఒక్క వీడియోలో నీకు అదే చూపిస్తున్నాను. ఖచ్చితంగా నేను కష్టపడుతూనే ఉంటాను. ఎవరి కడుపు అయితే కొట్టను. మీరు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఎవరు అంటారుగా, ఏ పుట్టలో ఏముందో, ఎవరి మేడు పండు చూడు మేలు వేయండు, పొట్ట ఇప్పు చూడు పురుగు ఉన్నాను సామెత ఉంది. కానీ తక్కువ అంచనా మాత్రం వేయకండి ఎవరిని. ఎందుకంటే అందరు కష్టంతో కూడుకున్న పనులు చేస్తారు. ఎవరిని ఈ పని చేస్తుండ్రు, ఆ పని చేస్తుండ్రు ఏదైతే చూపేయకండి. ఎందుకంటే అతను చేసే పని కూడా 10 మందికి నచ్చే పని చేస్తారు. రైతు అంటే 10 మందికి నచ్చే పని చేస్తుండు, 10 మందికి జీవనాధారం అవుతుండు, 10 మందికి పని చూపించగలుగుతుండు. ఆ విషయం మీకు తెలుసు. నేను చేసిన బిట్టు మొత్తం ఇదే. చాలా బాగుంది. కానీ వర్షం ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది నాకు. రైతు లేనిదే మనం లేము. ఖచ్చితంగా రైతుని తక్కువ అంచనా వేసి మాట్లాడకండి, చులకన చూడకండి. ఎంతోమంది ఎన్ని మాటలన్నా రైతు మాత్రం భరిస్తాడు. ఎందుకంటే రైతుకు ఉన్నది అది ఒకటే ఆలోచన. అంటే కష్టంతో కూడుకున్న రైతు కాబట్టి ఎంతన్నా బాధపడడు. అది మాత్రం వాస్తవం. మీకు రైతును మాత్రం తక్కువ అంచనా వేసి మాట్లాడకండి ప్లీజ్, రిక్వెస్ట్ చెప్తున్నా. నాకు మాత్రం రైతు అంటే నేను ఒప్పుకోను. రైతుని అన్న కూడా ఒప్పుకోను. కష్టపడే వాళ్ళు అన్న కూడా నాకు చాలా గౌరవం, మర్యాద ఉంటుంది. నాకు కష్టపడే ఉంటే చాలా సంతోషం. నాకు కష్టపడే నాకు కష్టాన్ని నేర్పవాలి. నాకు ఇలా బతకాలి, అలా చెప్పేవాడు ఈ రోజులు లేరు. నేను చెప్తున్నానుగా, ఇలా బతకండి, అలా బతకండి, మంచిగా నీతిగా బతకండి, నిజాయితీగా బతకండి చెప్పే మానవుడే లేడు ఇప్పుడున్న సొసైటీలో.
ఓన్లీ కుళ్ళు కుతంత్రాలు తప్ప ఏం లేవు. నేను సరే ఆ పక్క పెట్టి విషయం టాపిక్ వెళ్ళిపోతుంది, సారీ అనుకోకండి. నేను ఇప్పటికీ 3 లక్షల పైచిలుకు పెట్టిన పెట్టుబడి, నా బాధ నాకే ఉంది. ఇలాంటి బాధలు ఎవరు వినరు, అర్థం చేసుకోరు. కానీ మీరు అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకున్నా. నా సబ్స్క్రైబర్ ఇదే చెప్తున్నా, నా వీడియో ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. జై హింద్.